వాస్తవానికి మీ గ్రంథాలు మీరు చదువుకుంటే మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి, నిజమైన దేవుణ్ణి అంగీకరించకపోతే నరకమే. సరే, కాసేపు మీరన్నట్టే ఒప్పుకుందాం. నిజమైన దేవుడు ఎలా గుర్తించాలి మరి? దేవుడిలో నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే. ఏకం బ్రహ్మం అంటే ఒక్కడే బ్రహ్మ, ద్వితీయ నాస్తే రెండో వాడు లేనే లేడు. నతస్య ప్రతిమ అస్తి అనేటువంటి మాట వేదాల్లో మనం చూస్తున్నాం. అంటే నాకు ఎటువంటి ప్రతిమ లేదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్లో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ప్రథమమైన ఆజ్ఞ ఏంటి అని అంటే కనుక, నేను తప్ప వేరే దేవుడు మీకు ఎవరు కూడా ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ దేవుణ్ణి ఏ ప్రతిమను మీరు చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఖురాన్లో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, అల్లాహ్ మాత్రమే దేవుడు, మరొక దేవుడు ఎవ్వరును కూడా లేరు. బుద్ధిజంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది, నువ్వు నిజంగా నీ యొక్క నాలెడ్జ్ పొందుకోగలిగితే దేవుడు ఎవరో నువ్వు కనుగొనగలుగుతావు, ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి నువ్వు పట్టుకోగలుగుతావని బుద్ధిజం కూడా చెప్తా ఉంది. కనుక ప్రతి మత గ్రంథం ఏమంటుందంటే నిజమైన దేవుణ్ణి చూపిస్తూ ఉంది. మత గ్రంథాలను పరిశీలించగలిగితే ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరో మనం కనుగొనగలుగుతాం.